చెప్పకుండా చెప్పలేమేమో ఒక దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం మేము చెప్పలే మేము ఒక ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి చేస్తా అని మేము చెప్పలే ఇలా మేము చేస్తున్నాం మీ అయ్యా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడురా బేవకూఫ్ కొంచెం మాట్లాడే ముందు ఆలోచన చేసుకో ఆలోచన చేసి చేసుకో 2017-18లా 7,500 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని డైవర్ట్ చేసిన ఘనత నీ ప్రభుత్వానికి దానికి ఇయ్యాలటి వరకు ఆన్సర్ లేదు 7,500 crores diverted from ST sub plan in Telangana state towards Mission Bhagirath and Mission Kakatiya, the most corrupt projects of Telangana government. ఇది ఘనత పోడు భూములని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడా ఆయన కేటీఆర్ చేస్తా అన్నాడా చెప్పరు చేస్తాడు కదా ఇలా పోడు భూములని దగ్గర ఉండి తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్తున్నది ఈయన ట్రైబల్స్ గురించి మాట్లాడతాడు పోడు భూములను రెగ్యులరైజ్ చేసుడు కాదు ధరణి తీసుకొచ్చి గరీబు ఆదివాసీ లంబాడ బిడ్డల భూముల్ని కాంట్రవర్షియల్ చేసి లిటిగేషన్ చేసి లాక్కుంటున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ధరణిలోల్లే ప్రతి గ్రామంలో గుంజుకునుడే భూములు టిఆర్ఎస్ కార్యకర్తలు ఇక ఈయన కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ లేకపోయా 2014 నుంచి 17 లేకపోయా కోర్టు శివాట్లు పెడితే వేసిండు అంతేనా మళ్ళీ ఇప్పుడు దాని టర్మ్ అయిపోయి 6 నెలలు అవుతున్నది మళ్ళా కోర్టు అడిగింది మొన్న జూన్ 8 నాడు అడిగింది ఏంది ప్లాన్ ఏందని ఇప్పటి వరకు ముచ్చట లేదు అంటే గత 8 ఏళ్లలో 5 ఏళ్ళు 4 సంవత్సరాల పైన ఎస్సీ ఎస్టీ కమిషనే లేదు ఇక కేంద్రం ఇస్తున్న నిధులు డైవర్షన్ ఉన్నది ఇక వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఈయన బీసీ కమిషన్ ఎప్పుడు వేసిండండి హుజురాబాద్ ఎన్నిక కోసం వేసిండు అవునా తప్పైతే ఎప్పుడబ్బా అంతే కదా ఎన్నికల కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు యాదకొస్తారు బీసీ కమిషన్ లేదు ఎస్సీ కమిషన్ లేదు ఎస్టీ కమిషన్ లేదు ఎస్టీలకి నిధులు ఇస్తే భగీరథ కట్టుకుంటాడు కాళేశ్వరం కట్టుకుంటాడు కాకతీయకు మరలిస్తాడు ఇక వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఆత్మగౌరవ భవనాలు కడతా అన్నాడు ఎలా కట్టిండా కడితే తీసుకుపోరు నన్ను చూద్దాం కడతాడు కదా కమిషను లే పైసలు లే భవనాలు లేవు ఉద్యోగాలు లేవు ఒక కొత్త రూస్టర్ పద్ధతి ఏదో తీసుకొచ్చి 2014లో బ్యాక్లాగ్స్ ఉన్న ఉద్యోగాలు మొత్తం మార్చేసి పాలసీలు మార్చేసి సుమారు 50,000 ఎస్సీ ఎస్టీల ఉద్యోగాలు ఆపేసిన ఘనత మీ అయ్యేది దీనికంటే ఎక్కువ పాపం ఏముంటుంది చెప్పండి ఎవరిని వదులుతలేడు బీసీని ఇచ్చి పెడతలేడు ఎస్సీని ఇచ్చి పెడతలేడు ఎస్టీ ఇచ్చి పెడతలేడు పోనీ అప్పర్ కాస్ట్లకి వాళ్ళకి 10% రిజర్వేషన్ వచ్చి 5 ఏళ్ళు అయిపోయాయి ఈడ ఇప్పటిదాకా ఇంప్లిమెంటేషన్ లేదు ఉద్యోగాలే నోటిఫికేషన్ లేవు ఇక ఇంప్లిమెంటేషన్ ఎక్కడికి ఉంటుంది మొన్న ఇచ్చింది కదా ఇచ్చిమిడికింది కదా నోటిఫికేషన్లు అన్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చూడాలి రిజర్వేషన్లు పకడ్బందీగా ఇక వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్టనండి ప్రశ్న ఎవరు అడిగిన మిత్రుడు నువ్వు కావాలని తిట్టిపోయాలని అడుగుతావు ఏంది ఏం బొమ్మ పెట్టినామండి కేసీఆర్ బొమ్మలంతా దేశమంతా పెట్టుకుంటారు కదా వీళ్ళు మొత్తం కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఎవడైనా పట్టించుకున్నాడా మరి పట్టించుకున్నప్పుడు వీళ్ళెందుకు పట్టించుకుంటారు మరి देश का नेता ఏమే బీఆర్ఎస్ ఏమైంది
నేను మిమ్మల్ని అడుగుతున్నా, భారత రాష్ట్ర సమితి ఏమైంది? ఎనీ అప్డేట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆన్ బీఆర్ఎస్ after presidential election? In the presidential election also, TRS party is acting against tribals. A lady tribal, they are working against her victory. It's a shame on TRS party. పిలవని పేరంటానికి పోయి సపోర్ట్ చేస్తున్నారు. దే డింట్ ఈవెన్ ఇన్వైట్ హిమ్ ఫర్ దట్ మీటింగ్ వెన్ దే డిక్లేర్డ్ యశ్వంత్ సిన్హాజీ ఫర్ దట్ ఆల్ పార్టీ మీటింగ్ వేర్ ఎవర్ ది సో కాల్డ్ అపోజిషన్ పార్టీస్ ఆర్ మీటింగ్. దే డింట్ ఈవెన్ ఇన్వైట్ కేసీఆర్. పని కట్టుకొని పోయి ట్రైబల్ మహిళకి వ్యతిరేకం చేస్తున్నారు. అందులో ఫామ్ హౌస్లో వాడి పడిదస్తే అయిపోతుంది కదా, ఏంటికి ఎట్లా అనలే వాడు నువ్వు. 100% ప్రమాదకరం టీఆర్ఎస్ కి. భారతీయ జనతా పార్టీ విధానాలు 100% టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రమాదకరం. 100%. Yes, we accept. The policies of Bharatiya Janata Party are very dangerous for TRS government. అది పైసలు మీరు సంపాదిస్తారు, దొంగ పైసలు. మీరు అమెరికాలలో కొంటారు, ఆడికెళ్ళి తెప్పించు, మళ్ళా అటు మారిషియస్ లో ఆడికెళ్ళి ఈడికెళ్ళి మళ్ళీ మనీ లాండరింగ్ చేస్తారు. మీ మీద కేసు వేస్తే మా మీద ఎగురుడు ఎందుకే? పోండి, ఆన్సర్లు చెప్పండి, కోర్టుకు పోండి, చట్టంలా నిర్దోషం తేలితే బయటికి రండి. దానికి ఎందుకు రభస? మోడీ గారిని తీసుకుపోలేదా? సిబిఐలు అమిత్ షా గారు తీసుకుపోలేదా? ఇన్వెస్టిగేషన్ చేయలేదా? రోజులు నెలలు సంవత్సరాలు దొంగ కేసులు లేపించి, ఆ దొంగ కేసులు లేపించిన వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చారు వీళ్ళు. అది మీడియాలో ప్రమోట్ చేసిన వాళ్ళకి పద్మశ్రీలు ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అపోజిషన్ పార్టీలన్నీ. ఒక సంస్థ పిలుస్తున్నది, ఈ లెక్కలు తప్పున్నది, ఈ ట్రాన్సాక్షన్ తప్పున్నది, ఇల్లీగల్ ఉన్నది, ఆన్సర్ చెప్పరాబాయ్ అంటే దాంట్లో రాయకేం ఉంటుందా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.